హే గాయ్స్, మేమైతే ఇప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసం మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్తున్నాం అన్నమాట. మా పిన్నిలు, మా బాబాయిలు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్కడ మీట్ అవబోతున్నాం ఆఫ్టర్ 8 years. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. ఇప్పుడైతే మేము చేగుంట దగ్గర ఉన్న చందంపేట్ అనే విలేజ్కి వెళ్తున్నాం అండ్ వీఆర్ గోనా ఎంజాయ్ దేర్. ఇప్పుడైతే మేము హైవే మీద వెళ్తున్నాం. బట్ మేము తూప్రాన్ దాకా రీచ్ అయినాక నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అక్కడైతే ఫుల్ రెయిన్ ఉంది, వానలో ప్రయాణం ఇంకా అది వేరే లెవెల్ అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. ఇగో చూడండి మా పరిస్థితి ఎట్లుందో. మేమైతే రెయిన్ కోట్స్ ముందు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే చినుకు వర్షం పడ్డది. సో అక్కడికి వెళ్ళాక ఎట్లయినా హెవీ అవుతుందేమో అనేసి మేము ఆల్రెడీ రెయిన్ కోట్స్ తీసుకొని వెళ్ళాం. చూడండి ఎట్లా తడిచిపోయినాం, సగం తడిచిపోయినాం. మా నిర్వి హాయ్ చెప్తుంది అందరికీ. అండ్ మేమైతే ఫుల్ తడిచిపోయినామంటే ఇప్పుడైతే చేగుంట దగ్గరికి వెళ్తున్నాం. మధ్యలో తూప్రాన్ చెరువు దగ్గర కూడా ఆపాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, టెంపుల్ దగ్గర కూడా ఆపాం మేము. ఇది అమ్మవారి టెంపుల్ అండ్ మనం ఎప్పుడైతే తూప్రాన్ దాటుతుంటామో అప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకోండి, ఎంత బాగుంటుందో ఈ టెంపుల్ అయితే. హైవేకి పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి పోతరాజు ఉన్నారు, అమ్మవారు చూడండి. దర్శనం చేసుకోండి, అందరూ మంచిగా మొక్కుకోండి. చూడండి ఇక మాకనే హాయ్ చెప్తుండు. అండ్ మేమంతా అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. వీఆర్ సో బ్లెస్డ్ సో దట్ మాకు ఈరోజు దర్శనం అయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అయితే మేము అక్కడ చందంపేటకి వచ్చినాక మా బాబాయ్ అక్కడ కలిసాడనమాట. ఇంకా మా బాబాయ్ మా కన్నయ్యని ఎక్కించుకొని మేమంతా ఇద్దరం స్టార్ట్ అయ్యాం. చూడండి మస్తు గాలి ఉంది చందంపేటలో. అండ్ ఆఖరికి ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ విలేజ్. దిస్ ఇస్ అవర్ డే 1 వ్లాగ్. అండ్ మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేమైతే మా ఇంటికి వచ్చేసాం చందంపేటకి. సో ఇది గాంధీ బొమ్మ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఈ ట్రాక్టర్ పక్కనే మా ఇల్లు వచ్చేసింది. సో మేము చూడండి, మా నిర్వి చూడండి వర్షంలో తడిచిపోయినా అనేసి ఫుల్ అల్లరి చేస్తుంది. అండ్ మేము వచ్చేస్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.